అందరికీ నమస్కారం. జై ఆదివాసీ. ఆదివాసీ సాహిత్య నివేదిక యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఎవరైనా మొదటగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇది పూర్తిగా ఆదివాసీ ఛానల్. విజయనగరం జిల్లా సుంగ్రవరపు కోట మండలంలోని గిరి శిఖాగ్ర గ్రామ పంచాయతీ పల్లపు దుంగడ పాఠశాలకు ఉపాధ్యాయులు స్కూల్కు సక్రమంగా రాకపోవడంతో ప్రశ్నించిన గిరిజన సంఘ నేత జరత గౌరీపై సదరు పాఠశాల మరియు ఆమె భర్త దాడి చేసి గాయపరచడం దారుణమని, దాడికి పాల్పడిన వారి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ, సిపిఎం నాయకుడు గాడి అప్పారావు డిమాండ్ చేశారు. ఒక వాలంటీరు ఒక 50 మంది పిల్లలు ఉంటే వాలంటీరు క్లాసులు చెప్తున్నారు. పిల్లలు ఇలా చంద్రబందరగా వాళ్ళకు తోచినట్టు ఆడుకుంటున్నారు. ఒక ప్రభుత్వ స్కూల్ అంటే 10 గంటలకు 10:15 అవుతున్నా సరే ఉపాధ్యాయులు రాలేదంటే మరి పిల్లలకి చదువు ఎట్లా వస్తుందని చెప్పేసి గిరిజన సంఘంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి సకాలంలో ఉపాధ్యాయులు రాకపోతే ఈ పిల్లల పరిస్థితి ఏంటనేది అగమ్య గోచరం. కాబట్టి ఒక 4 ప్రభుత్వ స్కూలు ఉపాధ్యాయులు ఉండి కూడా ఒక వాలంటీర్ని పెడుతూ టైంకి కూడా సకాలంగా రాకపోతే ఇక్కడ చదువు ఎట్లా సాగుతుందనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఏ క్లాస్ అమ్మా? ఏజ్ బట్టి ఇవ్వాల్సి వచ్చింది. మొదటి నుంచి చెప్తే కానీ ఆ అమ్మాయి కావాలి. ఈ క్లాస్ చెప్తారు మీరు? ఈ క్లాస్ చెప్తారా? నేను వస్తాను ఖాళీగా ఉన్నప్పుడు. ఇప్పుడు సెలవులు ఉన్నారు కదా, సెలవులు ఉంటే వాళ్ళు వదిలిస్తాము. ఇప్పుడు నీకు జ్ఞానం ఉంది, ఊరుకుంటే పని అలవాటైనా చెప్తావా చెప్పవా? ఒక మనిషి సాయం చేయడం తప్పేం లేదయ్యా. సమాచారం నుంచి ఎలా చేసి మేము చేస్తున్నాం, నువ్వు అది ఆలోచించుకో. చెప్పినా చెప్పండి పాఠం చెప్పండి సార్. చెప్పిస్తాను. ఫోటో తీయకున్నాను ప్లీజ్. ఫోటో చేత విద్యార్థులందరూ కలిసి ఒక సెల్ఫీ వీడియో తీసుకొని గౌరవ కలెక్టర్ గారికి, అదేవిధంగా సంబంధిత అధికారులందరికీ ఉపాధ్యాయులు రావట్లేదని చెప్పేసి పంపించడం జరిగింది. తర్వాత తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక వారం రోజుల పాటు ఉపాధ్యాయులు అయితే రెగ్యులర్గా వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంలోనే మళ్ళీ ఉపాధ్యాయులు మళ్ళీ పైకి వెళ్ళడం మానేశారు. ఇదే సందర్భం ప్రతిసారి అడుగుతున్న సందర్భంలో కూడా ఉపాధ్యాయులు సక్రమంగా వెళ్ళటం లేదనే విషయం పైన నేను గత 3 రోజుల కిందట కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక ప్రైవేట్ ఉపాధ్యాయుడు ప్రభుత్వ స్కూల్లో వచ్చి పాఠం చెప్తున్నారు, ఎంతవరకు కరెక్టు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండి కూడా ఈ రకంగా ఎందుకు జరుగుతుందని చెప్పేసి వీడియో ద్వారాగా స్థానిక ఎంఈఓ గారికి, అదేవిధంగా మీడియాకు తెలియపరచడం అయితే జరిగింది. కానీ ఆ ఉపాధ్యాయురాలు ఈరోజు ఉదయాన్న నా మీదకి ఎందుకు కంప్లైంట్లు ఇస్తున్నావు అని చెప్పేసి తన హెచ్ఎం భర్త అదేవిధంగా హెచ్ఎం ఉపాధ్యాయురాలు ఇద్దరు కలిసి నా మీద దాడి చేయడం అయితే జరిగింది. భౌతికంగా నా ఫోన్ లాక్కొని నా మీద దాడి చేసి నువ్వెవరివి, నువ్వు ఎందుకు ఇలా నా మీద పెడుతున్నావు అని చెప్పేసి నా మీద దౌర్జన్యం చేస్తూ చేయడం జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠం సరిగ్గా చెప్పలేదనో టైంకి రాలేదని చెప్పేసి మేము ఒక పౌరునిగా ఎందుకు రాలేదని చెప్పేసి అడిగినందుకు ఉపాధ్యాయులు ఈ రకంగా దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మీడియా ద్వారాగా పై అధికారులకు అదేవిధంగా ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. కాబట్టి ఏదైతే దాడి చేయించిన ఉపాధ్యాయురాలు ఉన్నారో ఆవిడ పైన శాఖపరమైన చర్యలు, అదేవిధంగా ఆవిడకి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఆవిడ పైన చర్యలు తీసుకోలేని ఎడల విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడానికి మేము సిద్ధపడుతున్నాం. కాబట్టి ఆ ఉపాధ్యాయురాలని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం.
భౌతిక దాడులు దిగేంత స్థాయికి ఒక ఉపాధ్యాయులు వచ్చారంటే నిజంగా క్రిమినల్గా ఆలోచిస్తున్నారా, ఉపాధ్యాయులుగా ఆలోచిస్తున్నారా అర్థం కాని పరిస్థితి. కాబట్టి యావత్ ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చేటట్లు వ్యవహరిస్తున్నటువంటి ఉపాధ్యాయులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము గిరిజన సంఘంగా మీడియా ద్వారాగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా